మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనం ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ఉరుకుల పరుగుల మీద అటు పాలనా యంత్రాంగాన్ని ఇటు ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని మంత్రిమండలి బాధ్యత తీసుకొని నిపుణుల యొక్క సూచనలు సలహాల మేరకు కేంద్ర జల సంఘం యొక్క అనుమతుల మేరకు కేంద్ర జల సంఘం సూచనల మేరకు పొరుగు రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని ముంపు సమస్య లేకుండా అటవీ సమస్య లేకుండా పర్యావరణ సమస్య లేకుండా అన్ని రకాల అనుమతులను పొంది నిపుణులు సూచించిన మేరకే ప్రాజెక్టును రూపకల్పన చేసి అత్యంత వేగంగా నిర్మాణం చేసి ఫలితం ఇచ్చినాం ప్రజలకు. ఇది వాళ్ళ కంటగింపు. ఏనాడు కూడా కాంగ్రెస్ దీన్ని ఈ అభివృద్ధిని హర్షించలేదు, స్వాగతించలేదు. తెల్లారితే పొద్దుముక్తే అబాండాలు వేసే దాని మీదనే వాళ్ళ ప్రచారం కొనసాగుతూ వచ్చింది. 84,000 రూపాయలు ఖర్చు 84,000 కోట్లు ఖర్చు అయినాటికే 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి నీచపు ప్రవర్తనను, నీచపు లేఖితనాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం చేసినారు. అయినా ప్రజలకు అర్థమైంది, నీళ్లు వచ్చినాయి. ఇవాళ ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి దాదాపు అన్ని జిల్లాలకు పాత ప్రాజెక్టులకు అనుసంధానం కావచ్చు, స్టెబిలైజేషన్ కావచ్చు, కొత్తగా ఇచ్చే ఆయకట్టు కావచ్చు, 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి వసతిని కాళేశ్వరం ద్వారా 2 టీఎంసీల ద్వారా మనం ఆల్రెడీ సదుపాయాలు కల్పించినాం. ముందు చూపుతోన పొరుగున ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళది పైచేయి కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా 3వ టీఎంసీకి సంబంధించినటువంటి పనులను కూడా వ్యూహాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ తెలంగాణ ప్రజల మేలు కోసం చేసినటువంటివి. తెలంగాణ ఆర్తితోన ఆ కడుపులో ఉండేటువంటి ఆ తెలంగాణ ప్రజల పట్ల ఉండేటువంటి ఆ ఆర్ద్రతతోన చేపట్టినటువంటి కార్యక్రమాలు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లను సకాలంలో రైతులకు ఇవ్వకుండా కేవలం కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం అంటే ప్రాజెక్టుల సమూహం లేదా సముదాయం. ఇది సాగునీటి వ్యవస్థకు ఒక తలమానికమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ గొప్పతనాన్ని జీర్ణం చేసుకోనటువంటి కురుసబుద్ధి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేసినటువంటి తప్పుడు ఆరోపణలతోన వాళ్ళు కక్ష పెట్టుకొని ఒక కమిషన్ వేసి కమిషన్ ముందుకు కేసీఆర్ను పిలవడం ద్వారా లోకం ముందు, సమాజం ముందు ఆయన ఏదో దోషిగా నిలబెడదామనేటువంటి ఒక చిలిపి ప్రయత్నం అయింది తప్ప ఇందులో సాక్షిగా పిలిచినారు కమిషన్. ఇది గమనించాల్సినటువంటి విషయం. కేసీఆర్ గారిని ఒక సాక్షిగా కమిషన్ పిలిచింది. కమిషన్ యొక్క పరిధిలో మేము కమిషన్ యొక్క విధిని, కమిషన్ యొక్క హెడ్ను మేము సంపూర్ణంగా గౌరవిస్తాం. అదే సమయంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మాత్రమే అన్ని సందర్భాల్లో మేము తప్పుపట్టేది, శంకించేది. ఏదైనా ఒక కమిషన్ వేసినప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు. కమిషను నిర్ధారించాల్సినటువంటి అంశాలు ఏవి అన్నప్పుడు స్పష్టత ఉండాలి. అక్కడ ఆ స్పష్టత ఇవ్వకుండా కమిషన్కి ఈరోజు వాళ్ళు అంబిగ్విటీతోన, అస్పష్టతతోన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఇచ్చినారు. ఇది ఇట్స్ ఎ ఛాలెంజబుల్ మ్యాటర్. భవిష్యత్తులో కూడా ఇది ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం ఉన్న మ్యాటర్. అన్ని వేగ అంశాల మీద ఇచ్చినారు. స్పెసిఫిక్ అంశం అంటూ దాంట్లో ఏమీ లేదు. అన్ని వేగ అంశాల మీద ఇవ్వడమే. అలిగేషన్స్ వచ్చినాయి, ప్రజల నుంచి ఆరోపణలు వచ్చినాయి, కొన్ని సంస్థల నుంచి ఆరోపణలు వచ్చినాయి, కొందరు వ్యక్తుల నుంచి ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి మేము కమిషన్ ఇస్తున్నాం, కాబట్టి మీరు ఈ ఆరోపణల మీద నిగ్గు తేల్చండి అని చెప్పి కమిషన్కు వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇచ్చినారు. అక్కడ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు, భారత ప్రభుత్వమైనా, ఈ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత, ప్రజలకు ఇది చేస్తామని మనం మాట ఇచ్చి మొదలుపెట్టిన తర్వాత క్యాబినెట్ తీసుకునేటువంటి నిర్ణయం సుప్రీం, అది ప్రజా తీర్పు. క్యాబినెట్ నిర్ణయం అంటే ప్రజామోదం ఉండేటువంటి అంశం ప్రతిదీ కూడా. ఇది ప్రజాస్వామ్యంలో అందరూ అర్థం చేసుకోవాల్సింది. అది సమిష్టి బాధ్యత.
అక్కడ ఎవరో ఒకరో ఇద్దరో వ్యక్తులు పాత్ర పోషించేది ఉండదు. ఈ ప్రాజెక్టు చేపట్టాలి, గోదావరి మీద కృష్ణా మీద ప్రాజెక్టులు చేపట్టాలి, నీళ్ళు ఇవ్వాలి. ఎక్కడ ప్రాజెక్టు చేపడితే అనువుగా ఉంటుంది, సాంకేతిక అంశాలేంటి, పర్యావరణ అటవీ సంబంధ అంశాలేంటి, తక్కువ సమస్యలతోనా లేదా సమస్య లేకుండా ఒక ప్రాజెక్టు నిర్దిష్ట గడువులో పూర్తి చేసేటువంటిది ఎట్లా అని ఆలోచించే అన్ని రకాల అనుమతులను తీసుకొని అన్ని సంప్రదింపులు చేసిన తర్వాతనే చట్టబద్ధంగానే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఇందులో కోడిగుడ్డు మీద ఈక ఏరేటువంటి విధంగా 3 పిల్లర్లలో 2 పిల్లర్లు ఒకటి పాక్షికంగా 2 ఒక మోతాదులో కుంగితే ఆ కుంగడానికి ఉండేటువంటి ఇతరేతర శాస్త్రీయమైన ఆధారాలు ఏమైనా ఉంటాయా వాటి గురించి ఆలోచించకుండా దేవం నుంచే ప్రభుత్వాన్ని, ఆనాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నికల కంటే ముందు దుర్మార్గ బుద్ధితోన దుష్ప్రచారం చేయడానికి ఎంచుకున్నారు తప్ప అంతకంటే ముందు జరిగినటువంటి ఏటూరు నాగారం ప్రాంతంలో జరిగినటువంటి భూకంపానికి సంబంధించినటువంటి ప్రభావం ఏమైనా ఉంటుందా, సాబటేజ్ ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా, లేదా ప్రకృతి పరంగానే ఏదైనా విపత్తులాగా జరిగిందా, ఈ కోణంలో చూడకుండా దాన్ని కేవలం ప్రభుత్వం యొక్క అసమర్థత అన్నట్లో, లేకుంటే దురుద్దేశం అన్నట్లో, లేకుంటే ఈ ప్రభుత్వం నాణ్యత మెయింటైన్ చేయలేదన్నట్లో రకరకాల ఆరోపణలు చేసి ఇవాళ చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేసినారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ ప్రజల అద్భుతమైనటువంటి విజయాన్ని, సాగునీటి రంగ విజయాన్ని చాలా చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నం చేసినారు. ఇది చెల్లుబాటు ఏం కాదు. మేము అనుకుంటున్నాం సంపూర్ణంగా కమిషన్ రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గారు తప్పకుండా ఈ అంశాలన్నింటినీ పరిశీలించేటువంటి క్రమంలో హేతుబద్ధతను వారు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఇది ఈ దేశంలో చాలా జరిగినాయి, మేము వాటితో పోలుస్తలేము, కానీ సందర్భం కోసం చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి కక్ష బుద్ధి ఎట్లుంటుందో అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాం. శ్రీశైలంలో పంపులు మునిగిపోయినా, కేఎల్ఐ పంపులు మునిగిపోయినా, ఒట్టెంలో పంపులు మునిగిపోయినా కమిషన్ వేసిందా ఒక్కనాడన్నా? మేము డిమాండ్ చేసినాం. అసలు ఇవి జరుగుతుంటాయి, మళ్ళీ ప్రభుత్వాలు రిపేర్ చేసుకోవాలి, ముందుకు పోవాలని ఉదాత్తత ప్రకటించినాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేసిపోయినటువంటి ఓ భారీ వంతెన కుప్పకూలిపోయింది. ఈ దేశంలో ఎవరో కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి గుజరాత్లో ప్రారంభోత్సవం చేసినటువంటి భారీ వంతెన కుప్పకూలిపోయింది. కమిషన్ వేసిందా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిందా? మరి లేదే. అంటే మీ గత వైఫల్యాల కారణంగా తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని తెలంగాణ రాష్ట్రం దేవడం ద్వారా పూడ్చే ప్రయత్నం చేసిన కేసీఆర్ మీద మీ కక్ష. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు కంటగింపుగా ఉన్నది. మీరు చేయలేకపోయినటువంటి పని అలా తెలంగాణ ప్రజలు చేసుకుంటుంటే ఓర్వలేకపోతుంది కాంగ్రెస్. అందుకోసమే అడుగడుగున కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటిది, చరిత్రలో ఎల్లప్పటికీ ఉండేది. భావి తరాలు కూడా కొనియాడదగినటువంటి ఒక ప్రాజెక్టుగా కాళేశ్వరం ఉంటుంది. మీరు ప్రభుత్వం వేసినటువంటి మీ కమిషన్ బాధ్యతల్ని, అబ్జర్వేషన్స్ని మేము తప్పట్టాం. కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మరొకసారి నేను చెప్తున్నా, దురుద్దేశంతో వేసినటువంటి మీ కమిషన్ ఈ ప్రభుత్వం యొక్క దురుద్దేశాన్ని, దుర్నీతిని మాత్రమే తెలియజేస్తుంది. అంతిమంగా ప్రజలకు జరిగినటువంటి మేలు ప్రజల అనుభవాల నుంచి ప్రజలు గ్రహించి ప్రజలు ఆమోదించాల్సి ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తేనో వ్యతిరేకిస్తేనో ఒక గొప్పతనంగా ఏమి ఉండకుండా పోదు. జై తెలంగాణ. జై తెలంగాణ.